కర్నూలు బస్సు ప్రమాదంపై హైదరాబాద్ సిపి సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. తాగి రోడ్లపైకి వచ్చి అమాయకుల ప్రాణాలు బలి తీసుకునే హక్కు మీకు ఎవరిచ్చారంటూ మండిపడ్డారు. ఒక నిర్లక్ష్యకరంగా 20 మంది ప్రాణాలు పోయాయంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్ళు మానవ బాంబులు టెర్రరిస్టులతో సమానమన్నారు. ఇలాంటి వారిని చూస్తూ వదిలిపెట్టకూడదన్నారు. ఒకవేళ ఎవరైనా తాగి రోడ్ల మీదకి వస్తే వాళ్ళ గురించిన సమాచారాన్ని డయల్ 100కు ఫోన్ చేసి చెప్పాలన్నారు. కర్నూలు ప్రమాద ఘటనకు సంబంధించి ఆయన తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. అమాయకుల ప్రాణాలు తీసేవాళ్ళు టెర్రరిస్టులు మానవ బాంబులే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ సరదా జల్సాల కోసం ఇతరుల ప్రాణాలను తీసే హక్కు మీకు ఎవరిచ్చారంటూ సజ్జనార్ ప్రశ్నించాడు. సమాజంలో మన చుట్టూ తిరిగే ఇలాంటి టెర్రరిస్టులు మానవ బాంబుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు సజ్జనార్. మద్యం మత్తులో రోడ్లపైకి వచ్చే వారిని గుర్తిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వమన్నారు, లేదా డయల్ 100కు ఫోన్ చేయమన్నారు. వాళ్ళని ఇలాగే వదిలేస్తే ఎంతోమందిని చంపేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాకెందుకులే అనుకుంటే చాలా ప్రాణ నష్టం జరుగుతుందంటూ సూచించారు హైదరాబాద్ సిపి సజ్జనార్. మొత్తం మీద కర్నూలు ప్రమాద ఘటనకు సంబంధించి సజ్జనార్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. కర్నూలు బస్సు నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఒక్కరి నిర్లక్ష్యం 20 మంది ప్రాణాలు బలి తీసుకుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. మద్యం మత్తులో వాహనాలతో రోడ్లపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకునే వాళ్ళు టెర్రరిస్టులు మానవ బాంబులు కాక ఇంకేమవుతారు చెప్పండి. వాళ్ళు చేసిన ఈ తప్పిదం వల్ల ఎన్ని కుటుంబాలు మానసిక క్షోభను అనుభవిస్తున్నాయి. మీ సరదా జల్సా కోసం ఇతరుల ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరిచ్చారు? ఇది సజ్జనార్ చేసిన ట్వీట్. సమాజంలో మన చుట్టూ తిరిగే ఇలాంటి టెర్రరిస్టులు మానవ బాంబుల పట్ల జాగ్రత్తగా ఉండండి. వీరి కదలికలపై డయల్ 100కి కానీ స్థానిక పోలీసులకు కానీ సమాచారం ఇవ్వండి. చూస్తూ వాళ్ళని ఇలాగే వదిలేస్తే రోడ్డు మీదకి వచ్చి ఎంతోమందిని చంపేస్తారు. మాకెందుకు లేని వదిలేస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుందంటూ ఆయన పోస్టు సారాంశం. మొత్తం మీద సజ్జనార్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారుతుంది. ఏకంగా వాళ్ళను మానవ బాంబులుగా పోలుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు ఆలోచింపజేస్తున్నాయి. ఎందుకంటే మద్యం మత్తులో వాహనాలతో రోడ్లపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకునే వాళ్ళు టెర్రరిస్టులు మానవ బాంబులు కాక ఇంకేమవుతారు చెప్పండి అంటూ ఆయన సూటిగా సమాజాన్ని ప్రశ్నించారు. ఆయన వేసిన ప్రశ్న ఆలోచింపజేస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా పోలీసుల దృష్టికి కానీ లేదా ఫోన్ చేసి కానీ చెప్పాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ఈ ప్రమాదానికి కారణం నిర్లక్ష్యంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రకంగా వాళ్ళను టెర్రరిస్టులతో పోల్చారు. కేవలం ఒకరి నిర్లక్ష్యం కారణంగా ఏకంగా 20 మంది అమాయక ప్రజల ప్రాణాలు బలి కావాల్సి వచ్చిందంటూ సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన వారితో పాటు వారి కుటుంబాలు అనుభవిస్తున్న మానసిక క్షోభ గురించి ఆయన ప్రస్తావించారు. మద్యం మత్తులో డ్రైవ్ చేసేవాళ్ళు మానవ బాంబులంటూ ఘాటుగా స్పందించారు. మద్యం సేవించి ఇతర ప్రాణాలను తీసే హక్కు వీళ్ళకెవరిదంటూ ఇలా అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకునే వాళ్ళు నిజంగా ఉగ్రవాదులు మానవ బాంబులు కాక ఇంకేమవుతారంటూ ఆయన చేసిన కామెంట్ నిజంగా ఆలోచింపజేస్తుంది. మీ జల్సా కోసం ఇతరుల ప్రాణాలు తీస్తారా? మీ సరదా జల్సా కోసం ఇతరుల ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరిచ్చారు? ట్రంక్ అండ్ డ్రైవ్ వల్ల సంభవించే నష్టాన్ని, దాని వెనుక ఉన్న సామాజిక బాధ్యత రాహిత్యాన్ని సజ్జనార్ ఎత్తి చూపారు. సో మొత్తం మీద తాగి వాహనాలు నడపడం లేదా రోడ్లపైకి రావడం, ఈ అంశాలపై సజ్జనార్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఎందుకంటే అక్కడ శివశంకర్ అనే ఒక బైకర్ తాగి తూలుతూ పెట్రోల్ బంకులో బయటికి వస్తూ అలాగే పడిపోతూ తూలుతూ వస్తున్న సీసీ ఫుటేజ్ పోలీసులు ఏదైతే రిలీజ్ చేశారో దాన్ని రీట్వీట్ చేస్తూ సజ్జనార్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆలోచింపజేస్తోంది. సో ఇక్కడ తప్పిదం ఇరువైపులా కనిపిస్తోంది. తాగి రోడ్లపైకి వచ్చి తప్పతాగి పడిపోయాడు. సరే, బైక్ స్కిడ్ అయ్యి వాళ్ళంతగా వాళ్ళు సెల్ఫ్ యాక్సిడెంట్లో పడిపోయారా లేదా వాహనం గుద్ది పడిపోయిందా అనేది పక్కన పెడితే నడి రోడ్డుపై అడ్డంగా తాగడం వల్లే ఈ పర్యవసానం చోటు చేసుకుంది. తాగి పడిపోవడం వల్లే శివశంకర్ అనే వ్యక్తి అడ్డంగా రోడ్డుపై పడిపోయాడు. బైక్తో సహా రోడ్డు మీద పడి అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. బహుశా చనిపోయి ఉండొచ్చు. ఒకవేళ ఆ రాత్రి వర్షం పడుతోంది, అలాగే బైకు బ్లాక్ కలర్లో ఉంది, 100 లేదా 120 స్పీడ్తో వెళ్తున్న తమను
తమకు ఆ బైక్ గుర్తించలేని పరిస్థితి వచ్చింది. అంత వేగంతో వెళ్తున్న తాము ఆ బైకును గుర్తించలేమంటూ డ్రైవర్ వైపు నుంచి ఒక వాదన. అంటే ఇక్కడ సజ్జనార్ చేస్తున్న వ్యాఖ్యల్లో రెండు తప్పిదాలు కనిపిస్తున్నాయి. అంటే ఆయన ఇద్దరిని దోషులుగా చెప్తున్నారు. తాగి రోడ్లపైకి వచ్చి ఇతరుల ప్రాణాలు తీసే వీళ్ళని టెర్రరిస్టులు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నిజంగా, ఎందుకంటే ఈ శివశంకర్ అనే వ్యక్తి పోస్ట్ ఆయన ట్వీట్ చేస్తారు. మళ్ళీ చూడండి ఆ వీడియోని. బైక్ అంటే తాగి నడిపి రోడ్డుపైకి వచ్చి వాడు తాగి కింద పడి చనిపోయాడు. వాడితో పాటు మరొక 19 మంది ప్రాణాలు పోయాయి. కారణం ఏంటి? నిజంగా వాడు రోడ్డుపై లేకుంటే, తాగి పడిపోకుంటే, వాడి బైకు, ఆ శివశంకర్ అనే వ్యక్తి అతని బైకు తాగి పడిపోయి ఉండకుంటే కనుక వీళ్ళు సాఫీగా వెళ్ళిపోయేవారు రోడ్డుపై. ఈ వాహనం బస్సు సరే, అతను తాగి సోయి లేకుండా పడిపోయాడు, అపస్మారక స్థితిలో ఉన్నాడు, లేదా చచ్చిపోయి ఉన్నాడు అనుకుందాం. అచేతనంగా ఉన్నాడు. ఇక అతను ఏమీ చేయలేడు. అయినప్పటికీ కూడా బస్సు డ్రైవర్ కూడా ఆ వాహనాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళడం ఇది మరింత నిర్లక్ష్యం. సో ఆ రకంగా, కానీ ఇక్కడ సజ్జనార్ చేసిన వ్యాఖ్యలు కేవలం మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న రోడ్లపైకి వచ్చే వాళ్ళ గురించి ఆయన స్పెసిఫిక్గా రాశాడు. సో దీని అర్థం ఇక్కడ శివశంకర్, ఆయన ఫ్రెండ్ ఎర్రిస్వామి అనే ఇద్దరు ఆ పెట్రోల్ బంక్లో, ఆ విజువల్స్ చూడండి ఒకసారి, పెట్రోల్ బంక్లో వాళ్ళు తాగి తూలుతూ వస్తున్న విజువల్స్ అవన్నీ కూడా 2:30 తర్వాత వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళారు. ఆ బస్సు కూడా బహుశా ఒక 10 నిమిషాలు అటు ఇటుగా అక్కడి నుంచి క్రాస్ అయింది. సో అది ఆ టైంలో జరిగిన ఇన్సిడెంట్ని ఆయన ట్వీట్ చేస్తూ 20 మంది అమాయక ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరిదంటూ ఆయన చేసిన ట్వీట్ అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. ఒక రకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు, మొన్న కూడా మొబైల్ ఫోన్ వాడుతూ తాగి నడుపుతూ డ్రైవింగ్ చేసే వాళ్ళంతా టెర్రరిస్టులే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నిజంగా కనీసం ఇలాంటి వ్యాఖ్యలతో ఎంతో కొంత సమాజం ఆలోచిస్తే కనుక ప్రమాదాలు నివారించిన వాళ్ళ మొత్తం సామాజిక దృక్పథంతో సజ్జనార్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. అదేవిధంగా ఒక మెసేజ్గా కూడా సమాజానికి ఆయన ఒక సందేశం ఇచ్చినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. సో ఆ రకంగా ఇంతమంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్న ఆ వ్యక్తుల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి ఒక రకంగా కొత్త చర్చకైతే తెరదీస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఆ రకంగా సీసీటీవీ ఫుటేజ్లో తెల్లవారుజామున 2:24 మోటార్ సైకిల్పై ఇంధనం నింపుకున్నట్లుగా చూపిస్తున్నటువంటి ఆ వీడియో, అలాగే 2:39 ఒక యాక్సిడెంట్గా మారిపోయి అన్ని రకాలుగా అక్కడ రోడ్డుపై పడి ఒక రకంగా ప్రమాదానికి కారకుడిగా మారాడనేది ఆయన చెప్తున్న వాదన. ఎందుకంటే తాగిన డ్రైవర్లు అన్ని విధాలుగా ఉగ్రవాదులు అనే నా ప్రకటనకు నేను గట్టిగా కట్టుబడి ఉన్నాను అంటూ ఆయన చేసిన స్టేట్మెంట్ చూడండి ఎంత స్ట్రాంగ్గా. ఖచ్చితంగా ఈ అంశాన్ని ఆయన నొక్కి చెప్తున్నారు. వారు జీవితాలను, కుటుంబాలను, భవిష్యత్తును నాశనం చేస్తారు. ఇటువంటి చర్యలను ఎప్పటికీ సహించేది లేదంటూ హైదరాబాద్లో తాము డ్రైవింగ్కు వ్యతిరేకంగా అవలంబిస్తున్న వైఖరి, జీరో టాలరెన్స్ ఏదైతే ఉందో అది కూడా ప్రస్తావించారు ఈ ట్వీట్లో. సో అనేక రకాలుగా ఆయన చేసిన ఈ కామెంట్లు ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ఏవైతే తప్పిదాలు అవుతున్నాయో, ఏవైతే తాగి రోడ్లపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకునే వాళ్ళంతా బాధితుల కుటుంబాల మానసిక క్షోభకు కారకులు అవుతున్నారనేది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఆ రకంగా సిపి సజ్జనార్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. సో రకంగా తాగిన డ్రైవర్లు ఉగ్రవాదులే, కాలం తాగిన డ్రైవర్లు ఉగ్రవాదులే, అలాగే వారి చర్యలు మన రోడ్లపై ఉగ్రవాద చర్యలకు ఏ రకంగా తక్కువ కాదు అంటూ ఆయన చేసిన కామెంట్ ఒక రకంగా ఇప్పుడు ఒక ఆసక్తికర చర్చకు దారితీసింది. నిజంగా ఈ ట్వీట్ వల్ల ఒక రకంగా ఒక మెసేజ్ అయితే పోయింది సమాజానికి, సొసైటీకి, ఒక రకంగా ఆలోచింపజేసే విధంగా ఉందంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.